హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వారు మాత్రం ఎండవలేదు కానీ ఆయిల్ ప్రైసెస్ మాత్రం సడన్ గా డిప్ అయినాయి. $119 నుంచి ఇప్పుడు $90 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఈ సడన్ ఫాల్ కారణం ఏంటి? అట్లానే మన మార్కెట్లు ఈ రోజు చాలా పాజిటివ్ గా ఓపెన్ అయినాయి. సుమారుగా 300 పాయింట్ల వరకు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా సూచించింది. ఆ విధంగానే 250 పాయింట్ల వరకు మన మార్కెట్లు పాజిటివ్ గా ఓపెన్ అవడం జరిగింది. ఈ పాజిటివ్ ఓపెనింగ్ కి కారణం ఏంటి? సో మన మార్కెట్ ఇక నుంచి పాజిటివ్ గా చూడొచ్చా, లేదంటే ఇంకా ఈ ఫియర్స్, యుద్ధ భయాలు అనేది మరలా ఒకసారి తెర మీదకి వస్తాయా? ఈ వివరాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటూ ఇక నుంచి మన మార్కెట్ ని ఏ విధంగా చూడాలి, పాజిటివ్ నోట్ లో చూడొచ్చా, లేదంటే ఇంకా కూడాను మన మార్కెట్లు లోయర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉందా? ఈ వివరాలన్నీ కూడాను ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ రేపటికి సంబంధించి ఎటువంటి లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి, నిఫ్టీ గానీ సెన్సెక్స్ గానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ పాయింట్స్ దగ్గర ఉండే అవకాశం ఉంది అనేది పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని క్లోజ్ చేద్దాం. ఇక ముందుగా మనం క్రూడ్ ఆయిల్ గురించి కనుక డిస్కస్ చేసుకుంటే, మండే ఇది ఓపెనింగ్ లోనే సుమారుగా $119 వరకు పెరుగుతూ అక్కడే కనీసం ఫస్ట్ 1.5 అవర్ వరకు కన్సాలిడేషన్ అవుతూ $110 వరకు ఫాల్ అయింది. మిడ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి $100 వరకు ట్రేడ్ అవుతూ వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే కి సుమారుగా $102-103 వరకు ట్రేడ్ అవుతూ ఉన్న ఈ క్రూడ్ ఆయిల్ ట్రంప్ ఒక చిన్న కామెంట్ చేయడం తోటి, సో యుఎస్ మార్కెట్స్ ఓపెన్ క ముందు ట్రంప్ ఒక చిన్న కామెంట్ చేయడం తోటి క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా డ్రాప్ అయిపోయినాయి. అప్రాక్సిమేట్ గా $94-93 వరకు డ్రాప్ అయిపోయినాయి. ట్రంప్ ఏ విధమైన కామెంట్ చేశాడంటే, ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న వారు ఎండ్ స్థాయికి, అంటే చివరి స్థాయికి వచ్చింది, ఇది కొద్ది రోజుల్లో ఇది ముగిసిపోయే అవకాశం ఉందని చెప్పేసి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి కామెంట్ చేయడం తోటి ఈ ఆయిల్ కి సంబంధించిన ప్రెషర్ అనేది తగ్గింది. అయితే రియల్ గా ఆయిల్ $119 మీద ఎవరైనా అమ్మకం కొనటం ఎవరైనా చేశారా అంటే చేసి ఉండకపోవచ్చు. ఇది వర్చువల్ కాంట్రాక్ట్స్ లోనే ఈ ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది. ఇది ట్రేడింగ్ ప్రైస్ మాత్రమే ఈ $119 వెళ్ళింది. అయితే ఈ కామెంట్స్ తోటి ఎవరైతే ఎక్కువ ప్రైస్ లో కొన్నారో, లేదంటే తక్కువ ప్రైస్ లో కొని ఎక్కువ ప్రైస్ కి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో సడన్ గా డ్రాప్ అవడం అనేది చూసాము. కాకపోతే ఈ సప్లై చైన్ లో డిస్ట్రప్షన్స్ ఏదైతే ఉన్నాయో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కు సంబంధించిన ఈ సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, ఆ సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ మూలంగా కూడాను రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్ లో పెరిగే అవకాశం ఉందని చెప్పే అంచనాల మీద మాత్రమే ఈ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరగడం జరిగింది. ఈ యుద్ధం సమసిపోతే ఆటోమేటిక్ గా ఆయిల్ ప్రైసెస్ అనేది కాస్త తగ్గుదల ఉండే అవకాశం ఉంది. మరలా ఇంతకు ముందు ఏదైతే ట్రేడ్ అవుతున్నాయో $66, $70 రేంజ్ లో మరలా ఆ రేంజ్ కి వచ్చే అవకాశం ఉంది. అయితే ట్రంప్ అంచనా వేసినట్టు ఈ యుద్ధం ముగిసిపోతుందా అంటే ఆ ఆనవాలేమో కనపట్లేదు. ఈ రోజు మార్నింగ్ కూడాను మరలా ఒకసారి ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ మీదకి కొన్ని మిజైల్స్ ని టార్గెట్ చేయడం జరిగింది. అది మరలా ఉద్రిక్తలని పెంచే అవకాశం ఉంది. ఈ గల్ఫ్ కంట్రీస్ కనుక రియాక్ట్ అయితే, రిటాలియేషన్ కోసం ఏదైనా రియాక్ట్ అయ్యి మరలా వాళ్ళు కూడాను కాస్త మిజైల్స్ అందించడం ఏదన్నా చేశారు అంటే ఇది మరలా ఇంటెన్సిఫై అవుతుంది. ఓకే, సో ఇది ట్రంప్ కామెంట్స్ మూలంగా ఈ ఆయిల్ ప్రైసెస్ లో డ్రాప్ అయింది. సో ఈ డ్రాప్ అనేది మన మార్కెట్ లో కూడాను మంచి చేసింది. ఈ ఆయిల్ ప్రైసెస్ దిగుమతి చేసుకునే కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంట్రీస్ స్పెసిఫిక్ గా మీరు చూస్తే కనుక కొరియా ఇండిసెస్ అయితే సుమారుగా 10% వరకు డ్రాప్ అయింది. మన ఇండిసెస్ కూడాను 3%, 5% వరకు డ్రాప్ అవుతూ వచ్చింది. నిన్న అయితే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ వరకు డ్రాప్ అయిన నిఫ్టీ ఒక 300 పాయింట్స్ రికవరీ అవుతూ 24,000 కంటే అబోవ్ లెవెల్లో క్లోజ్ అవడం చూసాం కదా మనము. సో ఈ రోజు అది కంటిన్యూ చేస్తూ నిన్న రికవరీ ఏదైతే ఉందో 300 పాయింట్స్ రికవరీ ఫ్రమ్ లోస్, అది కంటిన్యూ చేస్తూ ఇంకొక 250 పాయింట్స్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవడం చూసాము. సో దీనికి కూడా కారణం ఆయిల్ ప్రైసెస్. ఆయిల్ ప్రైసెస్ మూలంగానే మన మార్కెట్ లో ఈ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఎమర్జ్ అయింది. దాంతో పాటుగా గత రాత్రి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవడం తోటి అది కూడాను మన మార్కెట్ కి కలిసి వచ్చే అంశం. ఈ పాజిటివ్ మూవ్ తర్వాత మన మార్కెట్లని ఇక కంటిన్యూస్ గా పాజిటివ్ గా చూడొచ్చు అని కన్ఫర్మ్ గా చెప్పలేము. ఎందుకంటే మన మార్కెట్లు ఈ యుద్ధానికి ముందే చాలా సివియర్ గా ఫాలో అవడం చూసాము. ఏఐ భయాలతోటి ఐటీ సెక్టర్ లో వచ్చిన సెల్ ఆఫ్ అనేది అప్పటికే కంటిన్యూ అవుతా ఉంది. సో రాబోయే రోజుల్లో మన మార్కెట్లు ఈ ఏఐకి సంబంధించిన న్యూస్ ని కీన్ గా ఫాలో అవుతాయి. సో ఏఐకి సంబంధించిన న్యూస్ ఏదైనా ఐటీ సెక్టర్ కి సంబంధించిన కంపెనీ కనుక అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మళ్ళా ఆ స్పెసిఫిక్ కంపెనీలో బయింగ్ జరిగే అవకాశం ఉంది. సో
రాబోయే రోజుల్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్లానే బ్యాంకింగ్ సెక్టార్ విషయానికి వస్తే బ్యాంకింగ్ సెక్టార్ చూస్తే మీరు SBI గానీ, ICICI గానీ, HDFC బ్యాంక్ గానీ సివియర్ సెల్ ఆఫ్ చూసాము. HDFC బ్యాంక్ అయితే 1000 లెవెల్స్ నుంచి 820 లెవెల్స్ కి వచ్చేసేసింది. రీసెంట్ ఫాల్ లో నిన్న 820 లెవెల్స్ వరకు ఫాల్ అయింది. ఈ రోజు సుమారుగా 1% రికవర్ అవుతూ 850 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్లానే ICICI బ్యాంక్ కూడాను 2.5% పాజిటివ్ గా అవుతూ 1310 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. SBI కూడాను 1% రికవరీ అవుతూ 1100 ప్లస్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ 3 స్టాక్స్ గనక రికవరీ స్టార్ట్ అయితే బ్యాంకింగ్ సెక్టార్ లో ఆ రివైవల్ అనేది చూస్తాం మనము. మళ్ళా బ్యాంక్ ఇండెక్స్ అనేది కాస్త హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐటీ సెక్టార్ లో కనుక కాస్త బయింగ్ ఎమర్జ్ అయితే బ్యాంకింగ్ సెక్టారు, ఐటీ సెక్టారు రెండు కలిసి నిఫ్టీని, సెన్సెక్స్ ని హయ్యర్ సైడ్ తీసుకెళ్లే అవకాశం మాత్రం బలంగా కనపడుతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన సెల్ ఆఫ్ ని ఇక నుంచి మార్కెట్ కంటిన్యూ చేస్తుందా అంటే ఈ రెండు సెక్టార్స్ అబ్జర్వ్ చేయాలి మనము. ఈ రెండు సెక్టార్స్ లో కనుక బయింగ్ ఎమర్జ్ అయితే మార్కెట్ లో హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రోజు స్పెసిఫిక్ గా సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే 21 సెక్టార్లు ఉంటే 2 సెక్టార్స్ మాత్రమే ఈ రోజు నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అది నిఫ్టీ ఐటీ, ఇది 0.5% నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కూడాను 0.5% నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అదర్ దాన్ దీస్ 2 సెక్టార్స్ రెస్ట్ ఆల్ సెక్టార్స్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఆటో అయితే 2.95%, ఆల్మోస్ట్ 3% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే PSU బ్యాంక్స్ 2%, ప్రైవేట్ బ్యాంక్స్ 1.75%, ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ 1.6% పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.4%, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో స్టాక్స్ కూడా ఈ రోజు చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే FMCG సెక్టార్ మాత్రమే బిలో 1%, అట్లానే మిడ్ అండ్ స్మాల్ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ కూడాను 0.8% పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ రోజు అన్ని సెక్టార్స్ లో కూడాను బయ్యింగ్ ఎమర్జ్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బ్రెడ్త్ కూడాను చాలా పాజిటివ్ గా ఉండింది. టోటల్ గా 3262 స్టాక్స్ ట్రేడ్ అవుతా ఉంటే 2508 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 661 స్టాక్స్ మాత్రమే డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 4:1, అంటే ప్రతి 4 స్టాక్స్ అడ్వాన్స్ అయితే ఒక్క స్టాక్ మాత్రమే డిక్లైన్ అయినాయి. ఇది చాలా పాజిటివ్ గా చూడొచ్చు. మనము మార్కెట్ లో కాస్త రివర్సల్ అనేది కనపడింది ఈ రోజు. ఓకే, మనం నిఫ్టీకి, సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండొచ్చో రేపటి మార్కెట్ కి సంబంధించి చార్ట్ చూస్తూ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. మీరు నిఫ్టీ చార్ట్ కనుక చూస్తే ఈ రోజు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఏర్పడింది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే లోయర్ లెవెల్లో కనుక ఇటువంటి క్యాండిల్స్ ఏర్పడితే ఇది మనం స్పెసిఫిక్ గా చూసుకోవాలంటే ట్రెండ్ రివర్సల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రెండ్ రివర్సల్ అనేది సుమారుగా 1000 పాయింట్ల పైన ఏర్పడింది. సో నిన్న మన మార్కెట్ లోయర్ వచ్చేసేసి 23,700 లెవెల్స్. అయితే ఈ రోజు ఈ క్యాండిల్ ఏర్పడింది 24,000 లెవెల్స్ దగ్గర, 24,100, 24,150 లెవెల్స్ దగ్గర నుంచి లోయర్ ఫామ్ చేస్తూ 24,265 లెవెల్స్ దగ్గర ఈ రోజు క్లోజ్ అవ్వడం చూసాము. సో ఈ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది కాస్త మనము నమ్మొచ్చా అంటే రేపటి క్యాండిల్ ని బట్టి మనము నమ్మొచ్చా నమ్మకూడదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రేపు గనక ఈ క్యాండిల్ కంటే అబోవ్ లెవెల్లో గనక క్లోజ్ అయితే మనం ఈ క్యాండిల్ నమ్మొచ్చు. అంటే లోయర్ లెవెల్లో బయ్యింగ్ ఎమర్జ్ అయింది, బయ్యర్స్ అనేది మరలా యాక్టివ్ గా అయ్యారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో 24,300 లెవెల్స్ కంటే అబోవ్ లెవెల్స్ లో ట్రేడ్ అవ్వాలి, అట్లానే క్లోజ్ అవ్వాలి రేపు ట్రేడింగ్ సెషన్ లో. రేపు వార్ సిచ్యువేషన్ గనక మరలా ఒకసారి ఇంటెన్సిఫై లోవర్ లెవెల్ కు మూవ్ అయితే 24,030 నిన్న ఏదైతే క్లోజింగ్ లెవెల్ ఉందో ఆ 24,030 అనేది మనకు సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. దానికంటే బిలో లెవెల్ గనక మూవ్ అయితే 23,700, అది రీసెంట్ లో కదా, ఆ 23,700 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అదే అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి 24,400 అనేది ఇమిడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో హయ్యర్ సైడ్ 24,400, లోయర్ సైడ్ 24,000. ఈ 400 పాయింట్ల మధ్యలో ఏ విధంగా ట్రేడ్ అవుతుంది రాబోయే రోజులు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ లో కనుక బయింగ్ ఎమర్జ్ అయితే 24,400 కంటే అబోవ్ లెవెల్స్ కు మూవ్ అవ్వచ్చు, మూవ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది, కొట్టిపారేయలేం. ఓకే, సో 24,400 నుంచి 24,000 ఈ 400 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. అదే సెన్సెక్స్ విషయానికి వస్తే మోర్ ఆర్ లెస్ సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే అంత స్ట్రాంగ్ మనకు నిఫ్టీలో చూసినంత స్ట్రాంగ్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అయితే లేదు, బాడీ కాస్త ఎక్కువగానే ఉండింది. కాకపోతే లోయర్ పాయింట్ ఆఫ్ ద డే క్లోజ్ అవ్వకుండా కాస్త అబోవ్ లెవెల్లో క్లోజ్ అవ్వడం చూసాము. 639 పాయింట్లు పాజిటివ్ గా క్లోజ్ అయింది ఈ రోజు సెన్సెక్స్. మనకి సపోర్ట్
చూడాలంటే రాబోయే రోజుల్లో నిన్నటి క్లోజింగ్ 77,562 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అట్లానే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 78,900 అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 78,900, 79,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 77,600, 77,500 ఆ రేంజ్ అనేది 100 పాయింట్స్ రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. రేపు కనుక సెన్సెక్స్ లోయర్ లెవెల్లోకి మూవ్ అయితే 77,800, 77,700 ఆ లెవెల్ కనుక మూవ్ అయితే మనం 76,000, 75,500 ఆ స్ట్రైక్స్ కి సంబంధించిన ఆప్షన్స్ ని మనం సెల్ చేసుకోవచ్చు. అదే హయ్యర్ సైడ్ మూవ్ అయితే మనం ట్రేడ్ తీసుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే చాలా సెల్ ఆఫ్ గురైంది కదా. షార్ట్ కవరింగ్ కనుక వస్తే మార్కెట్ లో ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు కనుక లేదంటే ఎక్స్పైరీ ముందు రోజు కనుక షార్ట్ కవరింగ్ వస్తే చాలా హయ్యర్ లెవెల్ కు మూవ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళా 79,000 అండ్ అబోవ్ లెవెల్స్ కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హయ్యర్ సైడ్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోకుండా ఉండడమే బెటర్. లోయర్ సైడ్ వచ్చినప్పుడు మనకి సపోర్ట్ అనేది మనకి తెలుసు కాబట్టి 76,500 అనేది రీసెంట్ లో కాబట్టి సో దానికంటే బిలో స్ట్రైక్స్ సంబంధించి మనము ఆప్షన్స్ ను సెల్ చేసుకోవచ్చు స్లోగా గ్రాడ్యువల్ గా. అయితే మనం ఏ ఆప్షన్ సెల్ చేసుకున్నా సరే డబుల్ ద ప్రైస్ మనము స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రమే సెల్ చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సెల్ ఆఫ్ కి ఈ మధ్య కాలంలో మార్కెట్ ఫాలో అయిన విధానానికి మన క్యాపిటల్ కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. ఓకే, సో ఈ విధమైన స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ సంబంధించి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.